స్వేచ్ఛ కారణంగా వాళ్ళు ఏదైనా వేరే వ్యవహారాలు నడిపించారు. బయట పండించేవారు కదా, భయపడేవారు. బయట పండించేవారు కదా, ఏదైనా వస్తే మా ఆవిడేనండి, మా ఆవిడ పనికి పడిందండి సరే చెప్పు. ఇక్కడ ఆనందండి, ఇక్కడ మనకే కర్మ వచ్చేస్తుంది. విదేశానికి క్రమశిక్షణ కానీ నిరాడంబర రెండో వాడు వాడే, ఐదో వాడు వాడే. అంటే మొదటి వాడిని వదిలేసి రెండో వాడిని చేసుకుని, వాడిని వదిలేసి మూడో వాడిని చేసుకుని, వాడిని వదిలేసి నాలుగో వాడిని చేసుకుని మళ్ళీ రెండో వాడిని చేసుకుంటాం. దీన్ని కుక్క దూకుడు అంటారు. చెప్పాలంటే కుక్క దూకుడు. చిన్నప్పుడు ఆడించుకుంటారు కుక్క దూకుడు అని. ముందు చేయి పడతారు, తర్వాత ఇంకో కాలు పడతారు, తర్వాత దూకుతారు. ఎంత చేసి మూడేకపోతే సర్పంచ్ గారు పోయాగానంటే సమాజంలో ఎక్కువ జరిగిందంటే ఆయన బాబోయ్ ఏంటంటే బాబోయ్. అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే అంత అది నేర్చుకోవచ్చు. అది నేర్చుకోవాలి. ఏది నేర్చుకోకూడదు అదే నేర్చుకోవాలి. ఈ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవడానికి బీజాలన్నీ అక్కడ పడ్డాయి. అవి నేర్చుకున్నాం మనకు అనుభవం. వీడు ఎక్కడ అంతే జరుగుతున్నాయి. విడాకులు ఎక్కువైపోతున్నాయి, మా విడాకులు తక్కువైపోతున్నాయి. మా విడాకులు తక్కువ, విడాకులు. అందుకే మన కుటుంబ బంధాల్లో ఆత్మీయ బంధం, ఆత్మకు సుగంధం అని. ఎందుకు కుటుంబం బలంగా ఉండాలి, ఎందుకు విదేశీయులు అనేప్పటికీ కుటుంబం గురించి, ఆతిథ్యం గురించి ప్రేమిస్తున్నారు. కుటుంబం ఎందుకు బలంగా ఉండాలంటే ఎప్పుడు కుటుంబం కారణంగా, వంశం కారణంగా వ్యక్తికి తాను కష్టపడకుండానే వచ్చేది ఉన్నాయి. ఏం కష్టపడక పుట్టుకతో వస్తుంది, ఏం సంపాదించుకోవాలి, పుట్టుకతో వస్తుంది. కొందరు వ్యక్తులు పుట్టుకతోనే గొప్పవాళ్ళు అయ్యే అవకాశాలు వచ్చేస్తాయి వంశం కాదు. కొందరు చాలా కష్టపడి గొప్పవాళ్ళు ఉంటారు. ఇంకా మూడో రకం ఉంటారు, వాడు గొప్పవాడు కాదు, గొప్పవాళ్ళని మనం అనుకుంటూ ఉంటాం. అంతే అలా ఉంటారు, పోజు కొట్టేస్తారు, గొప్పతనం ఆపాదిస్తారు. అది నిలబడదు. కష్టపడి సంపాదించుకున్నది నిలబడదు. వంశంతో వచ్చినటువంటి గౌరవం ఉంటే నువ్వు నిలబెట్టుకుంటే నిలబడుతుంది, లేకపోతే. అందుకే మనకి వంశం నుంచి ఎప్పుడు 3 వస్తాయి. ఏం కష్టపడదు, ఒకటి మాత్రం తాను సంపాదించుకో. మా వాడికి మేనమామ పోలికి వచ్చిందాను ఇప్పుడు వస్తుంది కదండి. మేనమామ పోలికి వస్తుంది. తండ్రి పోలికే రావాలని వెళ్ళేది పిల్లలకి. తల్లి పోలికి వస్తుంది, మరుదులు పెద్దల్ని పోలికి వస్తుంది, మేనమామ పోలికి వస్తుంది. ముత్తాంత పోలికి వచ్చి విచిత్రం. తాతగారికి లేదా లక్షణం తండ్రికి లేదు, గురుమానుడికి వచ్చి వృత్తాంతం చూసుకుంటున్నాం. అందుకే వీళ్ళు 3 తరాలు ఉంటారు. 3 తరాలు పోలికలు వస్తాయి. మరి ఏటీసీజీ పోగు అంతకంటే ఇలా సైన్స్ ప్రకారం చెప్పాలంటే మెన్యూలు 4 రకాలు. ఏటీసీజీ అన్నారు. వాటిని మనకి నాడీ విషయంలో బ్రహ్మనాడి, ఇంద్రనాడి అన్నారు, వాయునాడి, నాడి అన్నారు. నాడి అంటే డిఎన్ఏ. బ్రహ్మనాడి, ఇంద్రనాడి అన్నారు, సేంద్రనాడి. ఆ 4 కానీ కౌశల్ ఇలా అవడంతో ఏదో ఒకటి ఇలా కలిసి ఇంకోటి నాకే. వృత్తాంత రక్షణ ఒకటి ఉంటుంది. చెవి మీద కొట్టేసుకోవడుకుంటారు కొంతమంది, అదో రక్షణ. చెవి మీద కొట్టేదిగో తెలియదు, వేసుకుంటారండి పెద్ద. అది మొత్తం రక్షణ. తాతకు రాలేదు, తండ్రికి రాలేదు, మున్మానవుడికి వచ్చింది. వీడు ఎందుకు వేసుకున్నాడంటే ఆడిక్కడ కలిసి నీకేమో పుట్టుకుంటే చిన్నప్పుడే 2 ఏళ్ళప్పుడు కూడా తల్లిగా చెవి మీద చేయి దగ్గర కూడా నచ్చింది. పుట్టుకున్న శూన్యత వస్తుందా రాదా అని వేరే విషయం ఉంది. తండ్రి ఆయనతో కూడా బేరమాడండి, నాకు జీవనం చూపిస్తానంటే ఆయనకి ఎందుకంత ప్రేమ కలిగిందో కానీ చూపిస్తా. నిన్ను చూసినంత స్పష్టంగా నేను దేవుడిని చూశాను, నీకు చూపిస్తాను. ఆయన దృష్టి జన్మాంతరమైన సూర్యుడు. ఆయన మనస్సు కలిగింది అంటే 5 నిమిషాలు చూపించాడు. కూర్చోమన్నాడు ఎలాగ. ఎందుకంటే ఆ శిష్యుని ఎలా ఉపయోగించుకోవాలి అంత వాడిని మెచ్చుకోవడం కంటే, ఆఫీసులో వాడిని మెచ్చుకోవడం కంటే, ఆ భార్యని భర్త మెచ్చుకోవడమే చాలా ముఖ్యమైన విషయం. భర్త ఒక్కడు మెచ్చుకోకపోతే ఎంతమంది మెచ్చుకున్నా ఒకటి. పురుషులైనా అంతే. ఎంత గొప్ప ఏం చేసినా భార్య మెచ్చుకోలేదు అంటే లోపం ఉన్నట్టే లెక్క. ఆవిడతో కూర్చుని మాట్లాడుకోవాలి, నీకు నేను ఎందుకు నచ్చడం లేదు చెప్పు, ఏం చేస్తే నచ్చుకో. అది ధర్మం అయితే తప్పకుండా చేద్దాం. మీరు ఈ రకమైన డ్రెస్ చేసుకుంటున్నారు, ఇది కాకుండా ఇంకో డ్రెస్ వేసుకుందామంటే ఏం పోయింది, నష్టమేం లేదు కదా. కానీ మీరు లంచాలు అవి తీసుకోకుండా నిక్కచ్చిగా పనిచేస్తున్నారు. లంచాలు తీసుకుంటే మాకు గోమ కొట్టేయాలండి, తోలుడు బతుకు చెప్పాలి.
ఆయన నిజాయితీగా పనిచేస్తుంటే లంచం తీసుకోమని పోవచ్చు చేస్తాను, నువ్వు పెళ్ళాలా దయ్యానుగా. అలాంటివి వినకూడదండి. లెక్క ఉంటుంది, నేను నచ్చాలంటే బానిస అయిపోవాలా? ఎవరు ఎవరికి బానిసలు కావద్దండి. వివాహ బంధం అంటే అసలు స్త్రీ మీద పురుషుడు, పురుషుల మీద స్త్రీ పెత్తనం చేయకుండా గడపలేమంటే. పెళ్ళి అయ్యేదే ఇవాళ 25 కథమో 30 ఏళ్ళు అయితే కానీ ఎవరికి పెళ్ళి అవ్వట్లేదు ఇక్కడ. ఈ బంధం ఎంతకాలం ఉంటుందో తెలియదు. రోగాలు వచ్చి మధ్యలోనే పోతున్నారు మనుషులు. ఈ బోడి 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండే జీవితాన్ని పెత్తనం చేయకుండా గడపలేమా ప్రేమతోటి? ఈ లోపు నాది పోగాలి అక్కడ. నేను పుట్టింటి నుంచి అంత తెచ్చా, అచ్చండి ఏం తెచ్చావు, రోగాలు కూడా తెచ్చేవో చూసుకో. తెచ్చా ఏం తెచ్చావు, ఏం తెస్తే ఏంటి? అందుకే శ్లోకం చాలా స్పష్టంగా ఉంటుంది. నశాస్త్రీ హ్యభిమంతవ్య యస్యాం భర్తరి నతుష్యతి. భర్త కనుక అసంతృప్తిగా ఇంటికి వెళ్ళాలంటే నరకం అండి అంటున్నాడంటే ఆ సంసారం అయిపోయినట్టే. ఆ స్త్రీ జీవితం కూడా అయిపోయినట్టు. ఇంటికి వెళ్ళడం వాడు ఇష్టపడడం లేదు అంటే సంసారం అయిపోయినట్టు. చంపేస్తారండి బాబు, చంపేస్తున్నారు ఇక్కడ. ఎంత తెచ్చినా సరిపోదండి, ఎంత చేసినా సరిపోదండి. అస్తమానం ఇంట్లో కూర్చోవడం మన వల్ల అవుతుందా? అర్థం చేసుకోవాలని నేను మగవాడు అంటున్నాడంటే అది లోపం. స్త్రీ ఖచ్చితంగా లోపం అని సవరించుకోవాల్సింది. అతనికి ఒక ఉద్యోగం ఉంది, బాధ్యత ఉంది. ఇవాళ ఆడవాళ్ళకి ఉన్నాయి చాలా బాధ్యత. ఆ బాధ్యత చెయ్యాలి, ఈ బాధ్యత చెయ్యాలి. ఎప్పుడు ఏది